హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రవ్వ ఉప్మాని మనం పొడి పొడిలాడితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మీరు మామూలుగా ఉప్మాని రకరకాలుగా చేసే వెజిటేబుల్స్ వేసేసి చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటారు. అలా కాకుండా మనం మామూలుగా పిట్టు తింటాం కదా, అలా పొడి పొడిగా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం. నేనైతే 1.5 గ్లాస్ తీసుకున్నాను రవ్వ, అంటే సుజీ రవ్వ. మీరు ఆయిల్ గీ ఇలా దేంతో అన్నా అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సన్న మంట మీదనే దాన్ని ఫ్రై చేయాలి. అప్పుడే అది బాగా పొడి పొడిలాడుతూ బాగా టేస్టీగా వస్తుంది. అలా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకున్నాక నూనె వేసుకొని ఆవాలు వేసుకొని కొంచెం ఇలా పప్పులు వేసేసుకొని మీరు వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అవి వేగిపోయాక కంపల్సరీ మనం ఎంత అయితే రవ్వ తీసుకున్నామో అంత వాటరే తీసుకోవాలి. 1.5 గ్లాసు వాటర్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడే పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని కొంచెం పొంగు వచ్చాక ఉప్పు వేసేసుకున్నాక కొంచెం ఆ నీళ్ళు మరిగిపోయాక ఏంటంటే ఉండలు లేకుండా రవ్వ అనేది అందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే, మన పొడి పొడిలాడుతూ రవ్వ అనేది